ఉన్నత చదువులకు అమెరికా, బ్రిటన్, కెనడాలు వన్న తగ్గాయా? ఇండియన్ స్టూడెంట్స్ క్రమంగా ఆ దేశాల్లో చదువుకోవటం మానేశారా? మరి ఇండియన్ స్టూడెంట్స్ ఏ దేశాలకు వెళ్లి చదువుకోవటానికి ఆసక్తి చూపుతున్నారు? మరి పాశ్చాత్య దేశాల్లో ఉన్నత చదువులు మానుకోవటానికి గల కారణాలేంటి? మన విదేశాంగ మంత్రిత్వ శాఖ గణాంకాలు ఏం చెప్తున్నాయి? వివరాలు చూద్దాం. ఇండియాకు చెందిన స్టూడెంట్స్ ఉన్నత చదువులకు అమెరికా, బ్రిటన్ లేదా కెనడాలకు వెళ్లేవారు. అక్కడ మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత అక్కడే ఉద్యోగాల్లో చేరేవారు. ఉన్నత విద్యకు పాశ్చాత్య దేశాలు ఆకర్షణీయంగా ఉండేవి. మరి ఇటీవల కాలంలో ఇండియన్ స్టూడెంట్స్ పై అమెరికా, బ్రిటన్, కెనడాలు లెక్కలేనన్ని ఆంక్షలు విధించడంలో ఇక్కడి విద్యార్థులు క్రమంగా రూటు మార్చేశారు. కొత్త డెస్టినేషన్ ఎంచుకుంటున్నారు. అమెరికాలో ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన నేరుగా ఇండియన్ స్టూడెంట్స్ ను లక్ష్యంగా చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో H-1B వీసాపై ఉద్యోగం చేస్తున్న వారిని వారి వీసా గడువు ముగిసినా వీసా పొడిగింపునకు ససేమిరా అంటున్నారు. తిరిగి ఇండియాకు పంపించే ఆలోచనలో ఉన్నారు ట్రంప్. ఇక పైన తెలిపిన 3 దేశాల్లో ఇండియన్ స్టూడెంట్స్ పై లేనిపోని ఆంక్షలు విధించడంతో వేరే గత్యంతరం లేక ఇండియన్ స్టూడెంట్స్లో కొత్తగా బంగ్లాదేశ్, ఉజ్బెకిస్తాన్లలో చదువుకోవడానికి మొగ్గు చూపుతున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తాజాగా గణాంకాలను బట్టి చూస్తే తెలుస్తోంది. భారతీయ విద్యార్థులు 2023తో పోల్చుకుంటే 2024లో అమెరికా, బ్రిటన్, కెనడాలకు వెళ్లడం తగ్గించేశారు. దీనికి ప్రభుత్వం చెబుతున్న గణాంకాలను ఒకసారి చూస్తే 2023లో ఇండియాకు చెందిన స్టూడెంట్స్ పైన తెలిపిన దేశాల్లో 8.92 లక్షల మంది విద్యార్థులు డిగ్రీ కోర్సు చేయడానికి వెళితే అదే 2024 నాటికి వచ్చేసరికి ఈ సంఖ్య 7.59 లక్షలకు దిగి వచ్చింది. సుమారు 1.33 లక్షల మంది విద్యార్థులు కెనడా, అమెరికా, బ్రిటన్కు తగ్గించేశారు. ఇండియాకు చెందిన విద్యార్థులు ఈ 3 దేశాల్లో చదువుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక అమెరికాతో పాటు కెనడాలో చూసినా విదేశీ విద్యార్థుల విషయానికి వస్తే ఇండియన్ స్టూడెంట్సే ఎక్కువగా ఉంటున్నారు. మరి ఈ 3 దేశాల విషయానికి వస్తే అత్యధికంగా ఏ దేశంలో విద్యార్థుల సంఖ్య తగ్గింది అనే విషయానికి వస్తే కెనడాలో అత్యధికంగా భారతీయ విద్యార్థులను తగ్గించారు. దీనికి కారణం రాజకీయ ఉద్రిక్తతలు ఒకటి కాగా మరో కారణం వీసా నిబంధనలను అత్యంత కఠినతరం చేశారు. ప్రస్తుతం ట్రంప్ మాదిరిగానే కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా ఇండియాపై విషం కక్కాడు. దాని ప్రభావం కూడా స్టూడెంట్స్ పై పడింది. ఇక కెనడా విషయానికి వస్తే 2023లో 2,33,532 మంది విద్యార్థులు కెనడాకు వెళితే ఆ తదుపరి సంవత్సరం అంటే 2024 నాటికి సంఖ్య 1,37,608కి దిగి వచ్చింది. సుమారు 41% విద్యార్థులు సంఖ్య తగ్గింది. ఇక అమెరికా విషయానికి వస్తే 2023లో సుమారు 2.34 లక్షల మంది అమెరికాకు వెళితే 2024 నాటికి సంఖ్య కాస్త 2.04 లక్షలకు దిగి వచ్చింది. ఇక అమెరికా విషయానికి వస్తే ఇక్కడ కూడా విద్యార్థుల వీసా నిబంధనలను కఠినతరం చేశారు. అందుకే విద్యార్థుల సంఖ్య అమెరికాలో గణనీయంగా తగ్గింది. బ్రిటన్ విషయానికి వస్తే 2023లో 1.36 లక్షల మంది బ్రిటన్కు వెళితే 2024 నాటికి సంఖ్య 98,000కు దిగివచ్చింది. మరి ఇండియన్ స్టూడెంట్స్ పైన తెలిపిన అమెరికా, కెనడా, బ్రిటన్లను మానేసి మరి ఇక ఏ ఇతర దేశాలకు ఉన్నత చదువులకు వెళుతున్నారంటే బంగ్లాదేశ్, ఉజ్బెకిస్తాన్, రష్యా, సింగపూర్లకు వీరికి కొత్తగా డెస్టినేషన్స్గా మారాయి. ఇండియన్ స్టూడెంట్స్ ఈ దేశాలను ఎంచుకోవడానికి కారణం ఈ దేశాల్లో ఎడ్యుకేషన్ చాలా చౌక, అలాగే వీసా నిబంధనలు కూడా అంత కఠినంగా కూడా లేవు. అయితే మెడిసిన్ చదువుకోవాలనుకున్న వారు పైన తెలిపిన దేశాలపై ఫోకస్ పెడుతున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ దేశాలు ఇండియన్ స్టూడెంట్స్ను బాగా ఆకర్షిస్తున్నాయి. ఇక ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు ఒకసారి చూస్తే 2023లో బంగ్లాదేశ్లో ఇండియన్ స్టూడెంట్స్ 20,368 మంది చేరి చదువుకుంటుంటే ఆ తర్వాతి సంవత్సరం అంటే 2024లో ఈ సంఖ్య 29,232కు చేరింది. ఇక ఉజ్బెకిస్తాన్ విషయానికి వస్తే 2023లో 6,601 మంది వెళితే ఆ తర్వాతి సంవత్సరం 9,915కి సంఖ్య ఎగబాకింది. ఇక రష్యా విషయానికి వస్తే 2023లో 25,503 మంది విద్యార్థులు వెళితే
2024లో 31,444కు చేరింది. ఇక ఇండియన్ స్టూడెంట్స్ పైన తెలిపిన దేశాలకు ఎందుకు వెళుతున్నారంటే అక్కడ మెడికల్ ఎడ్యుకేషన్ కాస్త చౌక, అందుకే ఆ దేశాలకు క్యూ కడుతున్నారు. సింగపూర్ విషయానికి వస్తే 2024లో 14,000 మంది విద్యార్థులు ఇక్కడ యూనివర్సిటీలో ఎన్రోల్ చేసుకుంటే 2023లో 12,000 మంది మాత్రమే ఎన్రోల్ చేసుకున్నారు. ఇక అమెరికా యూనివర్సిటీలో ఈ ఏడాది ఫాల్ సీజన్ అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు జరిగే అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల వీసా ప్రాసెసింగ్ను ఉద్దేశపూర్వకంగానే అమెరికన్ కౌన్సిలేట్లు తీవ్ర జాప్యం చేస్తున్నాయి. ఇండియాలోని కన్సల్టెంట్ల విషయానికి వస్తే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది సుమారు 70 నుంచి 80% వీసాలు తిరస్కరించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అమెరికాలో ఫాల్ సెమిస్టర్ సాధారణంగా సెప్టెంబర్ లేదా కొన్ని యూనివర్సిటీల్లో ఆగస్టు చివరిలో ప్రారంభమవుతాయి. ఇండియా విద్యార్థులు సాధారణంగా ఆగస్టు నెల నుంచి అమెరికాకు వెళుతూ ఉంటారు. అమెరికా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి తాజా పరిణామాల గురించి ప్రస్తావిస్తూ స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలను కన్సులర్ ఆఫీసర్లే నిర్వహిస్తారని, దీంతో పాటు ఆన్లైన్లో కూడా ఇంటర్వ్యూలు తీసుకుంటారని చెప్పారు. కాగా విద్యార్థుల ఇంటర్వ్యూ స్టాంప్స్ F1, J1, M1 వీసా ఇంటర్వ్యూలు ఈ ఏడాది మార్చి ద్వితీయార్థంలో అందుబాటులో లేకుండా చేశారు. ఇక అమెరికా రాయబార కార్యాలయం కౌన్సిలర్ విచక్షణపై విద్యార్థి వీసాలకు ఇవ్వాలా వద్దా అనేది ఆధారపడి ఉంటుంది. కౌన్సిలర్ విద్యార్థుల వీసాలను సాంకేతిక కారణాలు చూపించి తిరస్కరించే అవకాశాలున్నాయని కన్సల్టెంట్లు అనుమానపడుతున్నారు. అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధి చెప్పేదేమంటే ఇక్కడి నుంచి వెళ్లే విద్యార్థి అమెరికా భద్రతకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటే ఖచ్చితంగా వీసాను తిరస్కరిస్తామని, స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తామని, ఒకవేళ అతనిపై పోలీస్ కేసులు లాంటివి ఉంటే ఇక ఆ విద్యార్థికి ఛాన్సే లేదని చెప్పుకోవచ్చన్నారు. ఇక ట్రంప్ రోజుకో ఉత్తర్వులు జారీ చేయడంతో పలు అమెరికన్ కాన్సులేట్స్ స్టూడెంట్స్ వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్లను ఈ ఏడాది మే, జూన్ నెలల్లో తాత్కాలికంగా రద్దు చేశాయి. ఇక విద్యార్థుల ఇంటర్వ్యూల విషయాలకి వస్తే స్టూడెంట్ సోషల్ మీడియా స్టేటస్ను కూడా పరిశీలిస్తారు. దీనివల్ల వీసాలు జారీ చేయడంలో జాప్యం జరిగే అవకాశాలున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక కొన్ని నగరాల్లో పరిస్థితులు మాత్రం దారుణంగా ఉన్నాయి. ఉదాహరణకు అహ్మదాబాద్ను తీసుకుంటే ఇతర నగరాల్లో గత నెల వీసా సర్వీసులు మొదలైనా ఇక్కడ మాత్రం అపాయింట్మెంట్లు దొరకడం లేదు. సెకన్లలో అపాయింట్మెంట్ స్లాట్లు మాయమవుతున్నాయి. దీంతో కొన్ని మెట్రో నగరాల్లో 60 రోజుల పాటు వెయిటింగ్ పీరియడ్ కోసం ఎదురు చూడాల్సి వస్తోందని చెబుతున్నారు. ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ రంగానికి చెందిన వారు వాపోతున్నారు. ఇక F1 వీసాల ప్రాసెసింగ్ ఈ ఏడాది జాప్యమైతే ఒకవేళ విద్యార్థులకు వీసాలు తొందరగా ఇవ్వకపోతే ఈ ఏడాది మొత్తం విద్యార్థులు నష్టపోతారని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది కోర్సుల్లో చేరకపోతే ఏడాది నష్టపోవడంతో పాటు ఫీజు కూడా పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా రాయబార కార్యాలయం మాత్రం FMJ అప్లికెంట్ల దరఖాస్తులను ప్రాసెసింగ్ చేయడానికి తమకు చాలా సమయం కావాల్సి వస్తుందని చెబుతున్నారు. దీనికి వారు చెబుతోన్న కారణం ఆపరేషనల్ అడ్జస్ట్మెంట్ సిస్టమ్ అప్డేట్, అలాగే సోషల్ మీడియా వెట్టింగ్ ప్రోటోకాల్ను కొత్తగా ప్రవేశపెడుతున్నందువల్ల స్టూడెంట్స్ వీసాల జారీలో జాప్యం జరుగుతుందని అప్లై బోర్డ్ US హెడ్ లిండ్సే లోపెజ్ చెప్పారు. US వీసాలకు డిమాండ్ పెరిగిపోవడంతో పాటు ఇటీవలే బ్యాక్లాగ్ వల్ల ఇండియన్ స్టూడెంట్స్ ఇంటర్వ్యూ స్లాట్స్ దొరకడానికి తీవ్ర జాప్యం జరిగే అవకాశం ఉందని లోపెజ్ వివరించారు. ఈ నెల 9న అపాయింట్మెంట్ స్లాట్లు ప్రారంభించారు. దీంతో సుమారు 1,00,000 కంటే ఎక్కువ మంది వీసా ఇంటర్వ్యూ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇవన్నీ ఒకెత్తైతే డ్రాప్ బాక్స్ సదుపాయాన్ని ఎత్తివేశారు. దీంతో మొత్తం ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ట్రంప్ ఉద్దేశపూర్వకంగా స్టూడెంట్ వీసాల్లో కోత విధించాలని ఇప్పటికే పలు దేశాల్లో ఉన్న అమెరికన్ కౌన్సులేట్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అమెరికాలో చదువుకోవాలనే విద్యార్థుల ఆశలు నిరాశలు అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేవలం విద్యార్థులనే కాదు, ఉద్యోగులపై కూడా లేనిపోని ఆంక్షలు విధించి అమెరికాలో కాలు మోపకుండా చేస్తున్నాడు ట్రంప్. ఇక విద్యార్థులు అమెరికా డ్రీమ్ను పక్కన పెట్టి ఇతర దేశాల్లో తమ అదృష్టాన్ని వెతుక్కోవాలని సలహా ఇస్తున్నారు ఎడ్యుకేషన్ రంగానికి చెందిన నిపుణులు.